ఏదైతే గంగమ్మ జాతరలో పొట్టేళ్లు తల నరికినట్టు రప్ప రప్ప నరుకుతానని చెప్పి మా కార్యకర్తల సినిమా డైలాగ్ చెబితే తప్పేంటి అంటున్నాడు కదా, మరి జగన్మోహన్ రెడ్డి ఎలా చూడాలంటారు దాన్ని? అతను అనే దాంట్లో తప్పేమీ లేదండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పరా నవిలేశాడండి, బఠానీలు తిన్నట్టు తినేశాడండి. ఎందుకంటే ప్రజల్ని కరోనా టైంలోనే ఉన్న కరోనా టీకాలమ్మి మందు సిరంజీలమ్మి ఆ రకంగా పరా 4-5 కోట్లు కుమ్మేశాడండి. తర్వాత పిచ్చి ముందమ్మి జనాలు కిడ్నీలు బొడ్డీలు మొత్తం నాశనం అయ్యి వాళ్ళని పరా నవిలేశాడండి. ఇంకా ఆంధ్రప్రదేశ్లో గనులు భూములు ఎక్కడెక్కడ ఎన్ని దోసుకుని పర నవిలేశారండి వీళ్ళు. వాళ్ళు రప కాదండి, వాళ్ళు రప అంటే రప కాదు, ఇది పర నవిలేశారు. వాడు రప అన్నాడు, ఇది పర తినేశారంటే ఆంధ్రప్రదేశ్ని పర తినేశారా మీరు. అరే మీరు చేసిన ఎదవ పనులకి మీకు 11 సీట్లు ఇచ్చింది, అందుకనే రా బాబు మీరు ఇంకా మారండి రా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మారండి. ఎందుకు చెబుతున్నానంటే వాడు మన రాష్ట్రాన్ని పర తినేశారా. ఎందుకంటే మన జీవితాలు ఒకప్పుడు గత 5 ఏళ్ళు నడిచి ఇలా మన లక్షల మంది పిల్లలకి ఉద్యోగాలు వచ్చాయరా. వాడితో మనకెందుకురా, వాడు రాష్ట్రాన్ని పర నవిలేడురా. వాడు మన రాష్ట్రాన్ని నవిలోడితో మనకెందుకురా. మన రాష్ట్రాన్ని బాగు చేసినోడితో మనం కలిసి మెలిసి పనిచేస్తే మన రాష్ట్రం అభివృద్ధి చెందింది, మన రాష్ట్రం ఎంతో గౌరవం పెరిగిద్దిరా. వాడితో తిరిగితే మన రాష్ట్రం పొరుగు పోద్ది, మన రాష్ట్ర విలువలు తగ్గుతాయి, మన విలువలు కూడా తగ్గుతాయి. మన విలువలు పెంచుకోవాలంటే ఒక మంచి నాయకుడిని కావాలి మనకి. అదే మన కూటమి ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు కానీ, మన లోకేష్ గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ చక్కగా ఆలోచన చేసి మీరు మంచిగా ఆలోచించండి. ఇంటికాడికి వెళ్ళి ఒక 5 నిమిషాలు జ్ఞానంలో కూర్చోండి, మీకు అది అర్థమైద్ది. మంచి చెడుకు అర్థమైద్ది. మీరు నిజంగా మీరు మనస్సాక్షి ఆలోచించండి. ఇలా ప్రజలు కూడా ఎంతో మంది మారారు. మీ అటువంటి రౌడీ నా కొడుకులు తప్పితే బయటికి వచ్చి మాట్లాడే వాళ్ళు కనబడతలా. ఇలా ఎస్సీలు కూడా మాట్లాడతలా ఎస్సీలు కూడా. ఎందుకంటే వాళ్ళలో కూడా మనసులు కొద్దిగా మార్పు వచ్చేసింది. నిన్నకు తల్లికి వందనం పడిన తర్వాత వాళ్ళలో కూడా నాగులు గారు ఎక్సలెంట్గా ఉందండి, ప్రభుత్వం మనకి తిరగలేదండి. కొన్ని ఏంటంటే ఇంకా కొన్ని ఉంటాయంటే వాడి గతంలో మనల్ని రాష్ట్రాన్ని పర నవిలేశాడు కదండి. ఈ నవిలేసిన దానికి అంటే కదా ఆయన పర ఎక్కడ నవ్వులేను పేద ప్రజలందరికీ పంచిపెట్టాను నేను అంటున్నాడు కదా. అదేగా, అందుకనేగా పిచ్చి మందును అది కరోనా టైంలో టీకాలమ్మి ఆ పిచ్చి డబ్బులన్నీ దోసుకొని భూములు దోసుకొని ప్రజలు సొమ్మంతో దోసుకున్నాడు. అందుకనే దోసుకున్నాడు కాబట్టి పర అని నవిలి పారేశారండి. అందుకనే జనాలు నిన్ను ఏదంటే ఏ రకంగా దొక్కారంటే పాతాళానికి దొక్కింది దీన్ని. అందుకనే నాయన అసలు ఎంతమంది జన సందోహం వస్తుంటే జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ కల్పించలేకపోతుంది, కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిపోయింది అంటున్నారు కదా. మరి అసలు నీకు ఎవరు వస్తున్నారా నీ అమ్మ, నీకు అక్కడంతా తాగుబోతుల్ని తీసుకొచ్చి జనాలని డబ్బులు పోసి ఆ రకంగా మీ ఎదవలను తీసుకొచ్చి ఆ ఎదవలకి ఏంటంటే కొంత ఏదో గతంలో నువ్వు ఏదో కొద్దిగా వాళ్ళకి ఇచ్చేసావు కాబట్టి దానివల్ల వాళ్ళు కూడా వస్తున్నారు. ఇప్పుడు రెడ్లు కానీ ఎంతో మంది, రెడ్లనే కదండి చాలా మంది మార్పు వచ్చిందండి. రెడ్లనే కదండి అన్ని కులాల్లో కూడా, ఎస్సీల్లో కూడా, మైనార్టీల్లో కూడా మార్పు వచ్చింది. ఎందుకంటే ఈడు మన రాష్ట్రాన్ని పర నవ్వులేశాడన్నా నాగులన్నా. ఈడేందిరా అమ్మ, ఈయన జనాభా ఏందన్నా ఒక జాతరలో గొర్రెను కోసినట్టు కొత్తానంటున్నారన్న. వీళ్ళు మనుషుల పశువులన్న. వీళ్ళు మనుషులు కాదన్నా, వీళ్ళు పశువు జాతికి పుట్టిన వాళ్ళన్నా. పశువులన్నా నయ్యమన్నా, వీళ్ళమ్మ వీళ్ళకన్నా పశువులు నయ్యమన్నా. వీళ్ళని ఇంకా బాబా ఈ రాష్ట్రం వదిలిపెట్టిపోతే మన దరిద్రం పోద్దన్నా. ఇట్లాంటి మనకు వద్దన్నా అన్న. ఈయన ఏ రకంగా కొద్ది తోసేమని చెప్పానన్న చంద్రబాబు నాయుడు గారితో చెప్పమని అంటున్నారా ప్రజలు. ఇక్కడ ఎలా చూడాలంటారు అసలు? ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటనకు వచ్చిన ప్రతి చోట ఎక్కడో చోట ఏదో గొడవ. అంటే మరి గతంలో గమనించాం మనం పొదిలి సంఘటన. అక్కడికి వెళ్ళి మహిళల మీద పోలీసుల మీద రాళ్ళు చెప్పులు అయితే వేశారు. నిన్న చూస్తే కనుక 2 వ్యక్తులు చనిపోయారు. మరి అంతకు ముందల పర్యటన అక్కడికి పర్యటనకి వెళ్తే అక్కడ పెద్ద ఇష్యూ జరిగింది. ఎందువల్ల అంటారు? హెలికాప్టర్ మీద దాడి ఎలా చూడాలంటారు ఇదంతా? అసలుకి ఈడొక పెద్ద సైతాన్ అండి. నిజం చెప్పాలంటే ఈడొక సైతాన్ ఏం చేసిందంటే మనుషులకు పడతాడు. ఎంతమంది చచ్చిపోతున్నారు తెలుసా ఈడి వల్ల. చిచి ఎట్లాంటి రోత మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ఏ రకంగా ఇదయ్యావంటే ఆ రకంగా నాశనం చేసావరా నాయన. మాకు రాష్ట్రాన్ని నాశనం చేసావు బాబు. ఇంకో నాయన మా జీవితాలు ఇంకా ఇప్పుడే సస్యశ్యామలం అవుతున్నాయి. ఇప్పుడే మంచి బంగారు బాటలోకి వస్తున్నాయిరా నాయన. ఆ బంగారు బాటను ఇంకా చెడగొట్టవాకరా. నీ దరిద్రాన్ని మాకు ఇంక వద్దురా బాబు. ఈ దరిద్రాన్ని వదిలే రోజే
మా రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ప్రజలు ఏమంటున్నారో తెలుసా? వాడిని ఇంకా బయటికి ఎందుకయ్యా తిప్పుతున్నారు మీరు? ఏమయ్యా, నిన్ను ఏమి అవినీతి లేకుండా నిన్ను 53 రోజులు జైల్లో తొత్తి నిన్ను ఏమి ప్రజలు మాపోటోళ్ళు యుద్ధాలు చేసి నిన్ను గెలిపించి ఇచ్చేసాము. వాడి తప్పులన్నీ కనబడుతున్నాయి కదయ్యా. 100 తప్పులు కనబడిన శిశుపాలుడికి ఏమైంది? ఈ మరణ శిక్ష పెడతాడు. అట్టనే ఈడు కూడా ఏదో ఒకటి దండన వేయండి అయ్యా అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. నేననే కాదండి, ప్రజలు కూడా అంటున్నారండి. ఎందుకంటే వాళ్ళల్లో ఇసుకెత్తిపోతుంది. మన రాష్ట్రం అభివృద్ధి నాశనం చేస్తున్నాడు. అంటే అసలు ఇసుకెత్తుతుంది కూటమి ప్రభుత్వం మీద, మా మీద కాదు. మాకు పాజిటివ్నెస్ పెరిగిపోయింది. ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటే ఇంతమంది జనాలు వస్తున్నారు మా దగ్గరకు అంటున్నాడుగా. మరి నిజంగా చెబుతారంటే అదే సెక్యూరిటీ అయిపోతే రాళ్ళు చెప్పులు ఒకప్పుడు వేశారు చంద్రబాబు నాయుడు గారు. ఏ తప్పు చేయని ఆయన మీద ఇవాళ వీడి మీద వస్తారు. వీడన్ని తప్పులు చేశాడు కాబట్టి ఇతని మీద, జగన్మోహన్ రెడ్డి అనే అతని మీద రాళ్ళు చెప్పులు ఏ దొరుకుతాయి వేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఆ సెక్యూరిటీని పక్కన నెట్టమను. ఇతను ఇంకా రాను కూడా రాడండి. అయిపోయిందండి. ఇతని చరిత్ర లేదండి. చరిత్రహీనుడిని మనం తీసుకొచ్చి మనం ఎంత బాధపడుతున్నాం అంటే అంత బాధపడుతున్నాం. చరిత్ర కావాలండి. చరిత్ర మన గొప్పతనాన్ని 10 మందికి తెలియజేశాడు. నేను యోగాలో చూడండి 23 అవార్డులు ఏంటది? అట్లాంటివి రావాలండి. ప్రపంచ గిన్నిస్ బుక్ రికార్డులు అండి అయ్యి. అంటే ప్రజల సొమ్ముతో ఆయన పేరు తెచ్చుకుంటున్నాడు అంటున్నాడుగా. మరి ఆయనకి ఏందయ్యా పేరుదే ఉందయ్యా. ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యం ఉంటే ఏదైనా పని చేయగలవు అని చెప్పేసి ఆయన తెలియజేశాడు. డబ్బులు ఎంత ఖర్చు అయిందయ్యా? నువ్వు ఒక గొంత తోసుకున్నంత డబ్బులు ఎదురా. నువ్వు ఒక ఖనిజ సంపద ఉంటుంది, ఆ సంపద తోసుకున్నంత లేదురా మీ వాళ్ళు. నీ అమ్మ సంపద అరే మా ఆరోగ్యం కోసం ఆయన మంచి మేలు కోసం చేశాడు. ఆయన లక్షలు, ఆయన 100 కోట్లు ఖర్చు పెట్టలా. ఆయన ఖర్చు పెట్టిన దాంట్లో ప్రజలకు ఉపయోగ పని చేశాడు. ఆరోగ్యం ఎంత ఉంటే, ఆరోగ్యం ఎంత బాగుంటే అంత ఏదైనా చేసుకోగలం. మన ఇంట్లో ఏ పనైనా సొంతంగా చేసుకోగలం. పక్కన వాళ్ళ మీద ఆధారపడవు. అందుకని ఆయన మహాయోగి అండి. అట్లాంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు అండి. చంద్రబాబు నాయుడు గారిని అనవాకండ్రా, మీరే నాశనం అయిపోతారా, మీరే సర్వనాశనం అయిపోతారు. మహానుభావుడిని ఎప్పుడైనా మంచిగా గౌరవించండి. ఆ గౌరవాన్ని నిలుపుకోండి. అప్పుడే మన జీవితాలు బాగుపడతాయండి. అదేమీ లేదు. అసలు చంద్రబాబు నాయుడు నడిపేదంతా రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఇవ్వకుండా ఆయన ప్రాణహాని తలపెట్టాలని చూస్తున్నారు అంటగా. ఎప్పుడండి చంద్రబాబు నాయుడు గారికి జెట్ కేటగిరీ సెక్యూరిటీ ఉందండి ఒకప్పుడు. నువ్వు ఎందుకు తీసేసావా? నువ్వు తీసేసావు. నీకేముందని, నీకు ఏ అర్హత ఉందని? అసలు నువ్వు ముఖ్యమంత్రిగా ఏది, నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. నీకెందుకు ఇవ్వాలి సెక్యూరిటీ? నీకు 2 పోలీసులు, నీ గన్మ్యాను ఇట్టగిస్తారు. నీకు ఒక ఎమ్మెల్యేగా అయితే ఇంతమందిని ఎవరు అయినా కానీ నీకు ఒక 30-40 మంది పోలీసులు, 30-40 మంది కాదు 100 మంది ఉంటున్నారు సెక్యూరిటీ. ఒక ఎస్పీ, వీళ్ళందరూ ఇంతమంది వచ్చి నీకు సెక్యూరిటీ ఉంటున్నారు. నువ్వేమన్నా ఏమి చూడకుండా ఇట్టా అనే పళ్ళికలు ఇచ్చుకుంటా నువ్వు జనాల్ని ఏదో నువ్వు మబ్బులో పెడదాం అనుకుంటావు. నిన్ను అసలు తోసేశారు ప్రజలు బాబా. ఇంక నిన్ను గుర్తించుకోరు. ఇంకొక 3 నెలలు పోతే ఇంక నిన్ను గుర్తించుకోరు. అన్నదాత సుఖీబాబా కూడా పడితే ఇంక నిన్ను రైతులు కూడా ఇప్పుడు నిన్న టొబాకో వేసాడు 239 కోట్లు వేశాడు. వాళ్ళకు కూడా అసలు డబ్బులా ఏమన్నా అక్షయ పాత్ర అయింది. అక్షయ పాత్ర లాగా డబ్బు సంపద అలాగ వస్తుంది. మొత్తం దోసుకుంటే ప్రజలకు ఎందుకు వేస్తాడంటే? దోసుకునేవాడు కాదండి, ప్రజలకి సేవ చేసేవాడు అంటే చంద్రబాబు నాయుడు గారు. అందుకనే కదా టొబాకోకి 239 కోట్లు నిన్న డబ్బులు ఇచ్చింది. అదేనండి సంపద సృష్టించే నాయకుడు 10 మందికి మేలు చేస్తాడండి. సంపద సృష్టించే నాయకుడు 10 మందిని గొంతులు కోస్తాడండి.